ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో ఏ రేంజ్లో పవన్ కళ్యాణ్తో గొడవ పడ్డారో మనం కళ్ళారా చూసాం. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాన్సెప్ట్ ని భుజానా వేసుకుని రోజు నుండి ప్రకాష్ రాజ్ పవన్ ని విమర్శిస్తూనే ఉన్నాడు. పవన్ కూడా ఒక్కసారి ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారు, కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ప్రకాష్ రాజ్ ని పట్టించుకోలేదు. కానీ ప్రకాష్ మాత్రం ఇంటర్వ్యూస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎక్కడ పడితే అక్కడ సందర్భం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూనే ఉన్నారు. వెండితెర మీద వీళ్ళిద్దరి బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అలాంటిది వీళ్ళిద్దరూ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వీళ్ళని కామన్ గా అభిమానించే ఆడియన్స్ కి అస్సలు నచ్చడం లేదు. అయితే వీళ్ళిద్దరూ కలిసి రీసెంట్ గా ఓజీ చిత్రంలో నటించారు. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో కొనసాగడం మీకు కంఫర్ట్ గానే ఉంటుందా, మీకు వద్దంటే మార్చేస్తామని ప్రొడక్షన్ టీం అడిగారు. దానికి నేను అవసరం లేదు, ఆయనతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కాకపోతే సెట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని రాజకీయ టాపిక్స్ తీసుకుని రావద్దని చెప్పండి, ప్రొఫెషనల్ గా వచ్చి సినిమా చేసుకుని వెళ్తానంటే నాకు ఎలాంటి సమస్య లేదు. ప్రకాష్ రాజ్ గారికి నాకు రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉండొచ్చు, నా దారి ఆయనకు నచ్చకపోవచ్చు, కానీ సినిమా కోసం కలిసి పనిచేయడం అవసరం. ఆయన గొప్ప నటుడు, ఈ సినిమాలో నటించి సక్సెస్ లో భాగమైనందుకు ప్రకాష్ రాజ్ గారికి ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చారు పవన్. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ప్రకాష్ రాజ్ నుంచి కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందా, లేదంటే సైలెంట్ గా చూసి చూడనట్టు ఉంటారా అనేది చూడాలి. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సుస్వాగతం, బద్రీ, జల్సా, కెమెరామెన్ గంగతో రాంబాబు, వకీల్ సాబ్ మరియు ఓజీ చిత్రాలు వచ్చాయి. వీటిలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తప్ప మిగిలిన చిత్రాలన్నీ కమర్షియల్ గా సూపర్ హిట్స్ అయ్యాయి. ఇదే స్పిరిట్ తో ఈ కాంబినేషన్ లో భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.